సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు లేటెస్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని ఎలా 1 year వరకు ఫ్రీగా పొందాలని దాని గురించి చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు కానీ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని 1 year వరకు ఫ్రీగా గెలుచుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే మీరు చివరిదాకా చూసేయండి. అప్పుడు ఈ వీడియోలో నేను వాటి స్టెప్స్ కానీ అలాగే ప్రొసీజర్ కానీ చెప్తాను. ఒకవేళ మీరు కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తాను. ఇంకొకటి వచ్చేసరికి లాస్ట్ టైం నేను నాయిస్ ట్యూన్ స్పోర్ట్ ఇయర్ ఫోన్స్ని అయితే అన్బాక్స్ చేశాను. సో అలాగే ఫుల్ రివ్యూ కూడా నేను పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు కానీ అన్బాక్సింగ్ కానీ ఫుల్ రివ్యూ కానీ చూడకుంటే ఇక్కడైతే నేను ఐకార్డ్స్లో వదిలేస్తాను. సో అక్కడి నుంచి మీరు చెక్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అసలు మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని 1 year వరకు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు, అలాగే మనకి దాన్ని ఎలా మనకు అప్లై చేసుకోవాలో దాని గురించి మాట్లాడబోతున్నాను. జనరల్గా వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ప్యాకేజ్ చూసుకుంటే మంత్కి వచ్చేసరికి 129 రూపీస్ అయితే పడుతుంది. అలాగే మనం యానంకి చూసుకుంటే మాత్రం 99 రూపీస్ అయితే పడుతుంది. సో ఇలాంటి హెవీ ప్యాకేజ్ని మనకి ఏ రకంగా 1 year వరకు మనం ఫ్రీగా పొందాలని దాని గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఎవరైతే ఎయిర్టెల్ కానీ వడాఫోన్ కానీ అలాగే బిఎస్ఎన్ఎల్ కానీ యూజ్ చేస్తుంటారో సో వాళ్ళకైతే మంచి విషయం చెప్పొచ్చు. సో వీళ్ళ యూజర్స్ మాత్రమే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అని అయితే మనం ఫ్రీగా పొందడానికి వీళ్ళైతే మనకు సపోర్ట్ చేస్తున్నారు. సో అది ఏ రకంగా మనం వాటిని గ్రాప్ చేసుకోవాలని దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోలో ఎక్కువ లెంత్ లేకుండా నేనైతే షార్ట్కట్లో చెప్పిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనం వడాఫోన్ యూజర్స్ గురించి మాట్లాడదాం. సో వడాఫోన్ యూజర్స్ ఎవరైతే వడాఫోన్ రేట్ పోస్ట్ పెయిడ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని అయితే 1 year వరకు ఫ్రీగా ఇస్తున్నారు. సో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ జనరల్ యూజ్ చేసే ప్లాన్స్ ఉంటాయి కదా, ఆ ప్లాన్స్లో వచ్చేసరికి 399 కానీ లేదంటే అంతకంటే ఎక్కువ ప్లాన్స్ అయితే రీఛార్జ్ చేసుకున్నామో సో వాళ్ళకైతే మాత్రం ఇది అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అని అయితే మనకి ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో వాళ్ళు ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళు ఈ ప్రైమ్ మెంబర్షిప్ని ఎలా గ్రాప్ చేసుకోవాలనుకుంటే సో వాళ్ళు వచ్చేసరికి వడాఫోన్ ప్లే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎవరైతే మా యాపిల్ యూజర్స్ ఉంటారో లేదంటే ఆండ్రాయిడ్ యూజర్స్ ఉంటారో సో వాళ్ళైతే వాళ్ళ రిప్రజెంటేటివ్ యాప్ స్టోర్స్ ఉంటాయి కదా, సో దాంట్లో నుంచి వాళ్ళు వడాఫోన్ ప్లే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడైతే మనకి బ్యానర్ అయితే కనిపెడుతుంది. సో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అని. సో ఆ బ్యానర్ని క్లిక్ చేసామంటే అక్కడి నుంచి మనం ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది మనం 1 year వరకు ఫ్రీగా పొందొచ్చు. సో ఇది ఎందుకు చేస్తున్నారంటే మనకి ఇప్పుడు తెలిసిందే, మనకి జియో వచ్చేసరికి 4G నెట్వర్క్లో ఫస్ట్ ఉందని చెప్పొచ్చు. వీళ్ళ కస్టమర్స్ని అందరినీ గ్రాప్ చేసుకోవడానికి అలాగే కస్టమర్స్ అందరినీ వాళ్ళ సిమ్స్ కానీ లేదంటే వాళ్ళ నెట్వర్క్లో ఉండడానికి ఇలాంటి బంపర్ ఆఫర్స్ అయితే తెస్తూనే ఉన్నారు మనకి ఈ కంపెనీస్ అయితే. సో ఒకవేళ మీరు ఇప్పటికి కూడా వడాఫోన్ కానీ ఎయిర్టెల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ సిమ్స్ అని యూజ్ చేస్తుంటే మాత్రం మీరు ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే 1 year వరకు మన ప్రైమ్ మెంబర్షిప్ అంటే దగ్గర మనకి 999 రూపీస్ అయితే పడుతుంది. ఇదైతే వీళ్ళు మనకు ఫ్రీగా ఇస్తున్నారు ఓన్లీ రీఛార్జ్ చేసుకుంటే మాత్రం. సో వడాఫోన్ ఒకటే మనకి పోస్ట్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది అప్లై చేసింది. అది మన నెక్స్ట్ ఎయిర్టెల్ కానీ అలాగే మన బిఎస్ఎన్ఎల్ కానీ చూసుకుంటే సో వీళ్ళైతే మనకి అందరి యూజర్స్ అంటే మనకి ప్రీపెయిడ్ కానీ పోస్ట్ పెయిడ్ కానీ బ్రాడ్బ్యాండ్ కానీ వీళ్ళందరికీ అయితే మనకి ఇలాంటి ప్లాన్స్ అయితే మనకి అప్లై చేసింటారు. సో అది కూడా నెక్స్ట్ మనం మాట్లాడదాం. సో వడాఫోన్ వాళ్ళకైతే ఇలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని సో దాంట్లో అయితే మన బ్యానర్ని క్లిక్ చేసామంటే అక్కడ నుంచి మీకైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అయితే మీకు 1 year వరకు ఫ్రీగా పొందొచ్చు. కంప్లీట్ చేశాక మీకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది 1 year వరకు అయితే మీకు ఫ్రీగా వస్తుంది. సో ఇదైతే ఓన్లీ ఫర్ వడాఫోన్ యూజర్స్కి అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎయిర్టెల్ యూజర్స్ గురించి మాట్లాడదాం. సో ఎయిర్టెల్ వచ్చేసరికి మనకి పోస్ట్ పెయిడ్ కాదు ప్రీపెయిడ్ కాదు అలా బ్రాడ్బ్యాండ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి కూడా అయితే ప్లాన్ అయితే రిలీజ్ చేసింది. సో మనం ఫస్ట్ వచ్చేసరికి ప్రీపెయిడ్ గురించి మాట్లాడదాం. ప్రీపెయిడ్ వచ్చేసరికి ఎవరైతే 299 లేదా అంతకన్నా ఎక్కువ ప్లాన్స్ అయితే రీఛార్జ్ చేసుకుంటారో సో వాళ్ళకైతే ఈ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది 1 year వరకు ఫ్రీ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోస్ట్ పెయిడ్ వీళ్ళకైతే మనకి 499 కానీ లేదంటే 799 కానీ అలాగే మనకి 999 కానీ లేదంటే 1599 ప్లాన్స్ ఉంటాయో లేదా అంతకన్నా ఎక్కువ హైయెస్ట్ ప్లాన్స్ ఉంటాయో వాళ్ళకైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని 1 year వరకు ఫ్రీగా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్రాడ్బ్యాండ్ యూజర్స్. సో ఎవరైతే బ్రాడ్బ్యాండ్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకు కూడా ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది. ఇంకోటి వచ్చేసరికి దీంట్లో మనకి అడిషనల్ యాడ్ ఆన్ కనెక్షన్స్ కానీ లేదంటే కార్పొరేట్ కనెక్షన్స్ అయితే వీళ్ళకైతే మనకి ఆఫర్ అయితే అవైలబిలిటీ లేదు. ఒకవేళ మీరు కానీ బ్రాడ్బ్యాండ్ యూజర్స్ అయితే మీకు కూడా ఇది అవైలబిలిటీ ఉంది. సో ఈ ఆఫర్ని మన ఎయిర్టెల్ ద్వారా మనకి ఎలా గ్రాప్ చేసుకోవాలని దాని గురించి చెప్తాం. సో ఇదైతే మనకి ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనం అమెజాన్ ట్యాంక్స్ అని చెప్పేసి దీనికైతే ప్రోగ్రామ్ పెట్టారు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే మనకి ఎయిర్టెల్ ట్యాంక్స్ యాప్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎయిర్టెల్ యాప్ ఉంటే మాత్రం దాన్ని మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్నాక అక్కడ మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనే బ్యానర్ కనపడుతుంది. దాని కనుక మనం క్లిక్ చేసామంటే సో మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అక్కడైతే మీకు ఎయిర్టెల్ నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అయితే 1 year వరకు మనకు ఉండొచ్చు. సో ఇదే ఫ్రెండ్స్, ఒకవేళ ఇప్పటికి కూడా మీరు ఎయిర్టెల్గా యూజ్ చేస్తుంటే ఇది మనకి మంచి యూజ్ అని చెప్పొచ్చు. సో మీరు లేట్ చేయకుండా మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ 1 year వరకు అయితే ఫ్రీగా పొందండి. నెక్స్ట్ మాట్లాడుకుంటే మనకి బిఎస్ఎన్ఎల్. సో ఫ్రెండ్స్, మన బిఎస్ఎన్ఎల్ మనకి గవర్నమెంట్ తరపున అని చెప్పొచ్చు. సో వీళ్ళు కూడా మనకి మేము తక్కువ కాదని చెప్పి మనకి
ఎయిర్టెల్తో పాటుగా అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అయితే మనకి వీళ్ళు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో వీళ్ళ ఆఫర్స్ కూడా మనం చెక్ చేద్దాం. అలాగే మనకి ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ వాళ్ళకైతే అప్లై ఉంది. ఎవరైతే సర్వీస్ నెంబర్ యూస్ చేస్తుంటారో సో వాళ్ళకైతే ఈ ఆఫర్ అయితే అవైలబిలిటీ లేదు. ముందుగా మనకి ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటే సో మొబైల్ యూజర్స్ వచ్చేసరికి 399 లేదా అంతకన్నా ఎక్కువ ప్లాన్స్కి అయితే రీఛార్జ్ చేసుకునేవంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళకైతే ప్లాన్ అయితే అప్లికబుల్ ఉంది. అలాగే ఎవరైతే ల్యాండ్లైన్ యూస్ చేస్తుంటారో వాళ్ళైతే 749 రూపీస్కి అయితే రీఛార్జ్ చేసుకున్నారు. వాళ్ళకి కూడా ఈ ప్లాన్ అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అయితే 1 year వరకు ఫ్రీగా ఇస్తున్నారు. సో దీన్ని మనం చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనం www.portal.com/bsnl.com అనే లింక్ని అయితే ఓపెన్ చేయాలి. సో అక్కడ ఓపెన్ చేశాక వాళ్ళ ఇచ్చిన ఫార్మేషన్ ఒక బ్యానర్ అయితే కనబడుతుంది అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అని, దాన్ని క్లిక్ చేసి దాని రిజిస్ట్రేషన్ అయితే మనం కంప్లీట్ చేయాలి. అలా అకౌంట్ మనం దాన్ని ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ మీరు అకౌంట్ లేకుంటే అమెజాన్ మెంబర్షిప్ అకౌంట్ లేకుంటే దాని అకౌంట్ కూడా చేసుకోవాలి. సో అలాగే మీ బిఎస్ఎన్ఎల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ బిఎస్ఎన్ నెంబర్ ఇచ్చేసి దాని నుంచి మనం ఓటీపీ జనరేట్ చేసుకోవాలి. సో ఆ ఓటీపీ జనరేట్ చేశాక మనకైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని అయితే 1 year వరకు మనకు ఫ్రీగా ఇస్తారు. ఇదే ఫ్రెండ్స్ మనకు ఎయిర్టెల్ అలాగే బిఎస్ఎన్ఎల్ వడాఫోన్ అయితే మనకి ఆఫర్ చేస్తున్న 1 year ప్యాక్ అయితే మనకి. ఒకవేళ మీరు కన్నా ఇప్పటికి కూడా ఎయిర్టెల్ కానీ వడాఫోన్ కానీ అలాగే బిఎస్ఎన్ఎల్ యూస్ చేస్తుంటే మాత్రం మీకైతే ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని 1 year వరకు అయితే మీకు ఫ్రీగా పొందొచ్చు. బిఎస్ఎన్ఎల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ ఆఫర్ అయితే మీరు మిస్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీకు ఇంకా మీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. సో ఆ కామెంట్ అయితే చేశాక నేనైతే మీకు సపోర్ట్ చేస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే ఈ 3 సిమ్స్ యూస్ చేస్తుంటారో వాళ్ళకైతే మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఎలా గ్రాప్ చేసుకోవాలని దాని గురించి ఈ వీడియోలో నేను చెప్పాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు డౌట్ వస్తే కింద కామెంట్ చేయండి. సో మీకైతే సపోర్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.